మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నిషా నేను విజయ్ని. మీరెవరో నాకు తెలియదు. వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాన్ని తలుపుతి. నిషా నిషా, నువ్వు నా మాట వినకపోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొన్ని నిషా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెరిగిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా, తలుపు తీయకపోతే బద్దలు కొడతాను. నిషా, తలుపుతి. తలుపుతి. నిషా, నిషా, నిషా. ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వు ఇంటికి తొందరపడ్డావు నిషా. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనని ఒక్క మార్కు మాటిచ్చాను. మీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడానికి. బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాను. కనీసం కన్ను మూసైనా మీరు లేకుండా బ్రతకలేదు. మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? మీ చేతుల్లో ప్రాణోదరుడు అపరూపమైన కళ నిజమవుతున్నా సింహాలకి నా జీవితానికి ఒక చిన్న
కష్టాల్ని మనసారా కౌగిలించుకో, ఆనందం నీ పాదాల దగ్గర ఉంటుందన్నావే. ఇప్పుడు చూడు బాబా, నా అలాగే కష్టాల్ని మనసారా కౌగిలించుకున్న మరొక ప్రాణి ఇప్పుడు నీ పాదాల ముందున్నది ఆనందం కాదు బాబా, నా నిషా శవం. శవం బాబా, ఇదేనా నవ్వుతూ బతికే మనిషి సాధించగలిగిన లక్ష్యం? చెప్పు బాబా, మాట్లాడమే, సమాధానం చెప్పు బాబా. బాబా బాబా, నీ చెల్లెల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ? చూసుకుంటానమ్మా, నా గుండెల్లో దాచుకుంటాను. అంతే బాబు, అంతే నాకు కావాల్సింది. నీ పోయే ముందు కాసేపు నీకు తల్లినైన పుణ్యానికి జీవితం అంతా దీనికి మా అన్నని సంపాదించి పెట్టాను. అయ్యి ఆనందం చాలు. కుమార్. అన్నయ్య, అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? కుమార్, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు అన్నయ్య. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అవును తమ్ముడు, శాంతి ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మరదలు ఇంట్లో వరకు పెట్టాలిరా. అది నా కోరిక, కాదనుకో. పోనీ నువ్వు చేసుకోవచ్చుగా? మీ అమ్మాయి గారు కూడా ఒప్పుకుందన్నావు. అమ్మాయి గారు, అదంతా ఒక తమ్ముడు. మీకు నిద్రలో కళ్ళు వస్తాయి, నాకు పగలే వస్తాయి, అంతే తేడా. ఏమిటని నువ్వు అనేది? అమ్మాయి గారు ఆ మాట మర్చిపోతుండు. నువ్వేదో దాస్తున్నావు, అవునా? ముందు నీ మాట చెప్పు, గీతను వెంటనే పెళ్లి చేసుకుంటావా లేదా? గీత నీకు? నాకంతా తెలుసు. కానీ రాఘవరావు గారు ఉన్నపాటునే ఇంత పెద్ద శుభకార్యం నేను జరిపించగలనా విజయ్? మీరు సరేనంటే నేను జరిపిస్తాను సార్. మీ అంగీకారం కావాలి అంతే. కానీ ఇంతలో మీ కాళ్ళు పట్టుకుంటాను, కాదనకండి సార్. నా ఈ ఒక్క కోరిక మన్నించండి, ఈ పెళ్లి జరగనివ్వండి. అలాగే కానీ నీ ఇష్ట ప్రకారమే జరగని. వీల్లేదు, అది అబద్ధం. నిషా చచ్చిపోవడానికి వీల్లేదు. చెప్పు, అది నిజం కాదని చెప్పు. చెప్పు. చెప్పాలనే ఉంది గంగులు, కానీ కళ్ళారా చూసిన నిజం ఇది. తన సొంత చేతులతో ఆ విజయ్ నిషాని చంపడం చూశాను. మరో విషయం, రేపే విజయ్ చెల్లెలి పెళ్లి. జరగదు, ఆ పెళ్లి జరగదు, నేను జరగనివ్వను. రేపీ పాటిగా ఆ కుటుంబం అంతా సమాధి అవుతుంది. తొందరపడకు గంగులు, పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు నన్నేం చేయగలరు? నా నిషా చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోతాను. కానీ ఒంటరిగా మాత్రం కాదు, నాతో పాటు విజయ్ కుటుంబాన్ని అంతా తీసుకుపోతాను. ఓకే, నీ లక్ష్యం నా కసి తీరే మార్గం చెప్తాను. నువ్వు ఆ విజయ్ మీద పగ తీర్చుకోవాలి. నేను నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన ఆ కుమార్ మీద పగ తీర్చుకోవాలి. సో నేను విజయ్ చెల్లెల్ని ఎత్తుకొస్తాను, నువ్వు ఆ గీతనెత్తుకురా. ఓకే? సరే.